హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వాళ్ళ ఫ్రమ్ ఏకే జూట్ క్రియేషన్స్. ఈరోజు మేము తిరుమలలో ఫస్ట్ దిగామన్నాం కదా, బస్సు దిగిన కానించి కొండకు వచ్చిన కానించి గుండు చేయించుకున్నారనమాట అండి మా వారు. ఎందుకంటే మేము ఇల్లు కట్టాక ఈయనకి గుండు చేపిస్తానని మొక్కున్నాను. అందుకని ఇల్లు పని ఫినిష్ అయిపోయింది అనేసి గుండు కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట. ఇది ఆ గుండు దగ్గర చిన్న చిన్న వీడియోస్ తీసాను మామూలుగా సరదాగా. ఈయన చిన్నప్పుడు ఎప్పుడో చేయించుకున్నారంటే మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైము గుండు చేయించుకున్నారు. పాపం ఇంటి పనికి చాలా కష్ట నష్టాలు వచ్చేకున్నప్పుడు స్వామి తండ్రి ఏడుకొండలవాడ మా పని త్వరగా అయ్యేలా చూడు తండ్రి, మీకు స్థల నీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నాను అనమాట మా వారు. అందుకనేసి చేయించాల్సి వచ్చింది దీనికి. ఈయన సంతోషంగా హ్యాపీగా బాగానే చేయించుకున్నారు. గుండు బాసులాగా ఉన్నారు కదా. అక్కడి నుంచి మేము ఈరోజు 6 క్షేత్రాలు ఇంటికి వెళ్తున్నాము. మామూలుగా మన రూమ్కి వెళ్ళిపోతున్నాము. స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ 6 తీర్థాలన్నీ కలిపి ఒకటే వ్యాన్ మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళడానికి అనేసి మేము తర్వాత స్నానం చేసి రెడీ అయిపోయి బయలుదేరాము. అక్కడికి వ్యాన్ మాట్లాడుకున్నామండి. 1800 ఎంతో తీసుకున్నాడు కారు, కియా కారు ఏదో. ఇట్లా రెడీ అయ్యి బయలుదేరాము. మా వారు గుండుతో సెల్ఫీ దిగుతానంటే బిల్డప్ ఇస్తున్నారనమాట. ఆ తర్వాత నేను, అత్తయ్య, పిల్లలు, మావయ్య గారు అందరం కలిపి వెళ్ళామన్నమాట అండి. ఫస్ట్ మనకి అక్కడ వేణుగోపాల స్వామి గుడి, ఆకాశగంగా, పాతాళగంగా, శిలాతోరణం, చక్రతీర్థం, ఇంకా శ్రీవారి పాదాలు చూసాం. ఇక్కడ గుండు చేయించుకున్న దగ్గర గుండు చేయించుకున్న వెంటనే మేము అక్కడికి ఇంకా రెడీ అయ్యి భోజనం చేసి వెళ్ళామన్నమాట. ఇంకా వరుసగా సాయంత్రం వరకు టైం సరిపోద్ది అనేసి, అందుకనేసి ఇంకా అప్పటికే 2:30 అయిపోయింది. అందుకనేసి మేము భోజనాలకు వచ్చామన్నమాట. స్వామివారు పెట్టే ప్రసాదం తినడానికి. ఇక్కడ చాలా దారుణమైన లైన్ ఉందన్నమాట. ఆ లైన్లో తీయడానికి కూడా అలసట అనిపించింది. చాలా ఒక 6 ర్యాక్స్ వరకు 6 ఆ లైన్లో నిలబడి నడిచి వెళ్ళేటప్పటికి చాలా నీరసం వచ్చేసింది. మొత్తానికి అక్కడికి వెళ్ళాక కూడా చాలామంది ఉన్నారు. బాగానే ఉంది భోజనాలు అవన్నీ కూడా పర్వాలేదు. అంటే ఇప్పుడు మొత్తం మిషనరీతో చేస్తున్నారు కదా, ఎక్కువ మంది ఉన్నాం అలా వంటలు అయ్యి. చాలా ఎక్కువ మంది వచ్చి తిన్నారనమాట. ఒక్కో ట్రిప్లో ఇంచుమించు ఒక 500 మెంబర్స్ వరకు లెగిస్తున్నారు. మొత్తం హాల్ నిండిపోయింది అనమాట. 500 మెంబర్స్ వరకు ఒక ట్రిప్లో లెగిస్తున్నారు అనమాట. అంత పెద్ద హాల్ అది. ఆ హాల్లో భోజనాలు చేస్తూ ఉన్నారు అందరూ. మొన్న శనివారం, సోమవారం, ఆదివారం వరుసగా ఉన్నాయి కదా, ఎక్కువ మందే ఉన్నారు బహుశా ఎందుకో మరి. ఇట్లా భోజనాల కార్యక్రమం మేము ముగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళేదానికని చాలా టైమే పట్టింది. చాలా దూరం బయటికి వెళ్ళడానికి కూడా అనిపించింది అనమాట. భోజనాలు ఇంకొకసారి పెట్టుకోవాలంటే వెళ్ళడానికి భయమేసి ఇలాగ అనిపించింది ఆ లైన్లో అయితే మాత్రం. ఏదో స్వామివారి భోజనాలు కదా, ఒకసారైనా తీద్దామని మేము ఇక్కడ వేణుగోపాల స్వామి గుడికి వచ్చేసాం అనమాట అండి. అక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర మొత్తం ఉన్న ఐటమ్స్ అన్నీ సరదాగా వీడియో తీస్తున్నాను. వేణుగోపాల స్వామి గుడి మొత్తం నడకెక్కువ. మరీ కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తిరిగేసి చూసేయాలి. మరి ముసలోళ్ళు అయిపోయేదాకా మనం పనుల్లో మునిగిపోయి ఉంటే తర్వాత తిరుగుదామన్న డబ్బులు ఉన్నా కానీ ఒక్కుండదు ఇవన్నీ చూడ్డానికి. ఇంకోండి వేణుగోపాల స్వామి గుడి ఇది ఇలా ఉంది. మా పాప అవశ్య గారు గంట కొట్టడానికి ఎగురుతున్నారు. పొట్టి పాప పైకి ఎగిరి కొడుతుంటే వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నట్టున్నారు. మొత్తానికి గుడిలోంచి బయటకు వచ్చాము. అక్కడ స్వామి అత్తయ్య గారికి, మావయ్య గారికి రక్ష కడుతున్నారు. వాళ్ళు కట్టించుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు రక్ష కట్టించుకున్నారు. నేను ఒకదాన్నే కట్టించుకున్నాను.
తర్వాత మనం ఇట్లా వేణుగోపాల స్వామి గుడి నుంచి బయటకు వెళ్ళామన్నమాట అండి. నెక్స్ట్ వచ్చి మనకి ఆకాశగంగకి వెళ్ళాము. ఇంకోటి ఆకాశగంగ దగ్గర దిగాము. దిగేసి ఆకాశగంగ చూడడానికి లోపలికి నడక మార్గం ఉంది. నడక మార్గం నుంచి నడుచుకుంటా వెళ్ళి మనము అక్కడ చూడవచ్చు అన్నమాట. మా అమ్మాయి అలిగిందని, ఏంటి అలిగేమంటే అలగలేదని చెప్తుంది రాక్షసిది. ఇంకా మా వారి గుండు కనిపించుకున్న టోపీ పెట్టుకుని దిగారు. మా విషయ అందరం కలిపి బయలుదేరామండి పాతాల ఆకాశగంగ చూద్దరు కానీ ఉండండి. ఆకాశగంగ ఎలా ఉందో మీరు కూడా. ఇంకోండి ఇవన్నీ షాపింగ్లు ఉన్నాయి. ఈ దావంతా నడుచుకుంటా వెళ్ళాలి. వెళ్ళాక ఇవన్నీ షాపింగ్ సరదాగా మీరు చూస్తారని చుట్టుపక్కల ఎక్కువ షాపింగ్లు ఎక్కడ చూసినా ఈ షాపింగ్ తీర్థాల్లో పెట్టి రకరకాల షాపింగ్స్ ఆడు ఉంటున్నాయన్నమాట. అవి చూపిస్తున్నాను. నడిచి అలసిపోయిందమ్మా మా కాశ్మిక. ఇవన్నీ చెట్లు, చాలా కొండలు కోనలు బాగున్నాయి చూడటానికి. ఓపిక ఉన్నప్పుడే మనం వెళ్ళి ఇలాంటివన్నీ చూడాలండి. నాకు కూడా కష్టం అనిపించింది, చాలా నడకెక్కిపోయింది, నీరసం వచ్చింది. రూమ్కి వచ్చాక కొంచెం పారాసిటమాల్స్ అన్నీ వేసుకుని కాళ్ళ నొప్పులకి పడుకున్నాం అనమాట. ఇట్లా ఇంకోండి ఇదే మన ఆకాశగంగ పైనుంచి దారిలాగా కారుతుందనమాట. అక్కడ అమ్మవారు గంగమ్మ తల్లి. ఇంకోండి ఇలా వస్తుంది కదా, ఇక్కడ వస్తుందా, మనం ఎలా తీసుకోవాలి రబ్బా అనుకుంటే ఇలా అంతా లైన్లో ఉన్నది అంతా స్టీల్ది దేహేస్తారు కదా, అక్కడికి వెళ్ళకోకుండా పక్కన చిన్న హోలు పెట్టారనమాట. అక్కడి నుంచి కూడా మరి ఎలా వస్తున్నాయో. ఇంకోండి గంగమ్మ తల్లి దండం పెట్టుకోండి అందరూ. అక్కడి నుంచి కూడా వస్తున్నాయి వాటరు. ఇంకోండి ఎంత బాగుందో చూడండి. ఇది ఇట్లా ఉంది. ఇంకోండి ఇక్కడ దాని కింద నుంచి వాటర్ వస్తుంది అనమాట. బోధులా చేసి ఇటుకి పెట్టారు. అక్కడి నుంచి తీసుకుంటున్నారు. లేకపోతే ఇంకా మా వారి పైకి వెళ్ళి ఆ మూలలో కూడా వస్తున్నాయి వాటర్. అక్కడి నుంచి కూడా ఆకాశగంగ నెత్తి మీద జిమ్ముకుంటా కానీ వెళ్ళారు ఈయన. అది కూడా జిమ్ వేసుకుని వచ్చేసాం కిందకి. ఇదంతా ఇంకోండి ఇక్కడి నుంచి కూడా బాగా వస్తున్నాయి. దారిలో బోధులో పెట్టారు. అక్కడి నుంచి ఇటుకి అంటే అదంతా వెళ్ళలేం కదా అనేసి పెట్టారు. అందరూ వెళ్తే తాగాను, బాగానే ఉన్నాయి వాటర్, ప్యూర్గా మంచివే కదా కొలంలోంచి వచ్చినాయి అనేసి. నేను కూడా ఇంకొన్ని మా కాశ్మిక కూడా తాగుతుంది చూడండి. అది కూడా ఇలా అక్కడంతా గంగాజలం అంతా మనకి ఆకాశగంగ అంతా ఎత్తుకు జిమ్ముకుని అందరూ సంతోషంగా బ్యాక్ వచ్చేసామండి. నెక్స్ట్ ఇక్కడికైతే అత్తయ్య గారు దూరం నడిచి రాలేక కారులో ఉండిపోయారు. ఇలా మధ్యలో ఒక హనుమాన్ టెంపుల్, అదే హనుమాన్ విగ్రహం కూడా ఉంది. ఇలా రాముడు లక్ష్మణుడు సీతాదేవి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి మనం బ్యాక్ అయిపోయాం. అమ్మాయిలిద్దరు బొట్లు పెట్టుకున్నారు హనుమా దగ్గర. నేను కూడా పెట్టుకుని పైకి మళ్ళీ మొదలయ్యామన్నమాట. ఇది వచ్చి ఇంకా నెక్స్ట్ పాతాళగంగ అనమాట అండి. ఈ పాతాళగంగ దగ్గర కూడా చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా నడకేనమాట అండి, చాలా నడక. ఈ మెట్లన్నీ దిగెళ్ళాలి కష్టపడి. పాపం అందరూ అట్లే నడుచుకుంటా పోతున్నారు, చాలా కష్టం. ఇంకా మా అమ్మ అయితే గొంతులు వేసుకుంటే ఎగురుతుంది పోతుంది. ఇది పిల్లలు అయితే హాయిగా వెళ్తారు, కానీ కొంచెం ఏజ్ వచ్చేసాక 50-60 ఆ టైంలో రాకముందే మనము వెళ్ళిపోవాలి. అత్తయ్యలు గట్రా రాలేకపోయారు, అందుకే పాపం. నడలేరులేండి ఇవన్నీ, పెద్దోళ్ళు అయితే నడలేరు, చూడలేరు, కష్టమే. కొంచెం ఓపిక ఉండి ఎనర్జెటిక్గా ఉన్న ఓల్డ్ ఉమెన్స్ అయితే చూడగలుగుతారు.
ఎనర్జెటిక్గా తయారవ్వాలి అందరూ. ఇంకోండి ఈ సేవాదళ వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు పాపం, బాగా సేవ చేస్తున్నారు. ఇగో మా పాపలు మా వారు పాతాళ గంగ దగ్గర జలము నెత్తి మీద జిమ్ముకోవడానికి అనేసి పాపం చూస్తూ ఉన్నారు వెళ్ళడానికి అక్కడికి. ఈయన వెళ్ళి నేను గుండు పెడతాను అంటున్నారు, ఏం చేస్తారో చూద్దాము. నేను గుండె అయిపోయిందని హాయిగా తలస్నానం చేసినట్టు చేస్తున్నారు అనమాట, ఎక్కడంటే అక్కడ. ఇంకా అడన్నీ వెళ్ళారు, వెళ్ళి అటు జిమ్ముకుంటున్నారని చూసారా మా పాప మా వారు అందరూ. ఈయన టోపీ తీసి గుండు పెడతారంట, చూద్దాం ఏం చేస్తారు. ఇంకా జిమ్ముకుంటున్నారు అయితే మీద పెట్టారు నిజంగానే గుండు. ఓకేనండి, ఇక్కడ కూడా చిన్న దేవాలయం ఏదో ఉంది, అది కూడా చాలా అమ్మవారి దేవాలయం బాగుంది. ఎక్కువ అక్కడ అన్ని కోతులు, బుడ్డి కోతులు, పండు కోతులు బాగున్నాయి. చెట్లు ఎక్కువ కదండి, అన్నీ అడవులు కదా, కోతులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చాలా అడవుల్లో ఉన్నాయి మరి దేవాలయాలన్నీ ఏంటో, అడవుల లోపలికి ఉన్నాయి. ఇంకా అలా ఉండడం వల్ల అడవులన్నీ ఇంకొన్ని ఎట్టారండి మళ్ళీ లోపలికి కట్ చేసి రోడ్లు చాలా కరూస్గా కొండ మీదకి. ఇంకో నేను కూడా వేసుకున్నాను, నా వీడియో నేనే తీసుకుంటా. పాతాళ గంగ ఇది రెండోది. ఫస్ట్దేమో వేణుగోపాల స్వామి, రెండోది ఆకాశగంగ, ఇది పాతాళ గంగ మూడోది. ఈ పాతాళ గంగ దగ్గర అయిపోయింది, ఇంకా సెల్ఫీలు దిగి బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చి శ్రీవారి పాదాలకు వెళ్ళామన్నమాట. శ్రీవారి పాదాల దగ్గర కూడా కొంచెం నడక ఉంది, అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. కొంచెం దశమి కదా ఈరోజు, దశమి అనేసి అక్కడ దీపమేళ పెట్టి మావయ్య గారు నేను దీపాలు పెట్టి కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళాము. ఇక్కడ ఈ పాతాళ గంగ దగ్గర ఫోటోలు సెల్ఫీలు అయిపోయాక పైకి పోతామన్నమాట. ఇక్కడ కూడా చాలా స్టెప్స్ ఉన్నాయండి, ఎక్కడ చూసిన స్టెప్సే. ఇలాంటి తీర్థాలకి ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చినా చాలా స్లిమ్ అయిపోతాం మనము, ఎందుకంటే నడక ఎక్కడ చూసినా నడకే. చాలా ఓపిక ఉండాలి, ఎనర్జెటిక్గా తయారయ్యి ఏమన్నా జింకోవిట్ ట్యాబ్లెట్స్, అయిన కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ వేసుకుని మంచి డైట్ వాకింగ్ అన్నీ అలవాటు చేసుకుని రావాలి ఇలాంటి ప్లేసులకి. నేనేమో కొంచెం పని ఒత్తిడి ఇంకా ఒత్తిడితో కొంచెం నలిగిపోయి వచ్చాను. ఇంకా నీరసంగా ఉందన్నమాట నాకేమో. చాలా బాగుందిలేండి క్లైమేట్, చల్లగా ఉంది. ఆ కోతులు ఇవన్నీ చూసుకుంటా మా పిల్లలు నవ్వుకుంటా ఉన్నారు. దానికి పాపం ఎవరో ఫ్రూట్స్ కూడా కొనేసారు ఆ కోతులకి. ఈ కోతి పిల్ల ఏదో చెప్తుంది. అన్ని గుడ్డల దగ్గర పసుపు కుంకాలు పెట్టుకుని మొహం నిండా కుంకాలు అయిపోయినాయి అనమాట. అంగన్ కోతి ఎవరో ఫ్రూట్స్ ముక్కలు కొనేస్తారు పాపం, దానికి తింటుంది అది. ఇలా మొత్తానికి పైకి వచ్చామండి ఓపిక చేసుకుని. కష్టంగానే ఉంది నాకైతే. మనమేమో ఇంట్లో మిషన్ మీద కూర్చుని ఎప్పుడు కదలకుండా వెళ్ళకుండా గుండ్రాయిలో ఉండి ఇక్కడ ఇంతలా తిరగాలంటే కష్టం అనిపించింది. మా వారు ముసలావిడ దగ్గర ఇది కొన్నారనమాట, అది కూడా ఈయన వీడియో తీస్తున్నారు. ఈ మ్యాంగో కారం పెట్టించుకున్నారు బాబు. పళ్ళు పులిసిపోయినాయి. వెంటనే సమోసా తింటే పళ్ళు కొంచెం పులిసినట్టు లేకుండా మామూలు అయిపోయినాయి. ఇంకొంచెం జాంకాయలు చూడండి అంతవరకు అట్టుకోసిన ముసలావిడ. జాంకాయలు మ్యాంగోస్ కేరాస్ అమ్ముతుంది ఇవిడి. ఇంకా పైనాపిల్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఇంకా ఇవన్నీ మొత్తాన్ని సజ్జేసడి పైకి వచ్చామండి. కష్టంగా ఉందన్నమాట. అసలు అలసిపోతే రొప్పుకుంటూ నేను వస్తుంటే మా ఆయన నన్ను వీడియో తీస్తున్నారు. ఎందుకంటే
ఇవన్నీ శంఖాలు. నేను చూసి దక్షిణవ్రత శంఖం ఇంకోటి కొనుక్కుందాం అనిపించింది, కానీ ఇక్కడ తూర్పు పడమరలు తెలియవు మనకి. దక్షిణవ్రతాలు ఉత్తరావ్రతాలకి వేరియేషన్ ఎలా తెలుసుకుంటాము అనేసి నాకు అర్థం కాక తీసుకోలేదు. నా దక్షిణవ్రత శంఖం చిన్నది, అప్పట్లోనే ఒక 15 years బ్యాక్ 500 పెట్టి తీసుకున్నాను దాన్ని. ఇక్కడ కరెక్ట్ అయిన దక్షిణవ్రత శంఖం దొరుకుద్దో లేదో అనేసి తీసుకోలేదు. ఇవన్నీ అడవులుగా ఉన్నాయండి, అందులోనే అందుకే పులులు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ పులులన్నీ అందుకే అక్కడక్కడ ఆగున్న పిల్లల్ని తిన్నా. ఎందుకంటే చెప్పినప్పుడు నాకు భయం వేసింది, అందుకే అక్కడ పులు కనిపిస్తుంది అని అడవులన్నీ వీడియో తీసుకుంటా కూర్చున్నాను అనమాట. చాలా అడవుల్లోంచే ఈ రోడ్లే వేస్తారు, అదేంటో మరి. ఆయన దేవుడు ఎక్కడ పిలిస్తే ఇంకా అక్కడికి రూటే వేస్తారనమాట అండి. ఇవన్నీ అడవులే, మొత్తం పైన్ ట్రీస్. ఇంక ఇవన్నిటిలోనూ మనకి ఇట్లా రోడ్లు వేసి మనకి ఆడ మళ్ళీ 3 మంది ఉంటున్నారు, అక్కడ షాపింగ్ ఉంటుంది, అంత మామూలుగా ఉంటుంది ఆ ఏరియా. మిగిలిందంతా అడవి చాలా భయంగా ఉంది నాకు. ఇంక ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి వస్తాం మొత్తానికి. ఇక్కడ కూడా నడకే ఉందండి, చాలా నడక. ఈ నడక నడిచి కాళ్ళు అరిగిపోయినాయి. ఇవి కూడా పైన్ ట్రీస్, చాలా పెద్ద పైన్ ట్రీస్ ఉన్నాయి. పైన దిష్టి తగలకుండా కడతారు కదా పైన, ఇంకొండ ఉరపకుండా రోసుకుంటూ వెళ్తున్నాను నేను. మా కాశ్మీర్ అవసరమో చున్నీ ఊడిపోయింది పెట్టు, జాగ్రత్తగా అది పెట్టు, ఇది పెట్టు, డిజైన్ పెట్టు అని ఇబ్బంది పెడతా ఉన్నారు మా పిల్లలు అల్లరిగా. మా మావయ్య గారు నేను చూసి వచ్చామన్నమాట. మొత్తానికి ఒప్పుకున్నా లేకపోయినా మళ్ళీ అక్కడ దీపాలు తీసుకుని, శ్రీవారి పాదాలు కదా ఎంతైనా అనేసి అక్కడ దీపాలు పెట్టాము ఇద్దరు, నేను మా మావయ్య గారు. ఒక దీపం తీసుకున్నాను, దీపం 50 రూపాయలు తీసుకున్నాడు. తులసి దళం 50 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ దీపాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి తులసి దళాలు కొబ్బరికాయ ఇవన్నీ కలిపి 100 రూపాయలు తీసుకున్నాడు. పైకి వెళ్ళాం, పైన తులసి దళాలు వేసి వచ్చామండి. ఏకాదశి వచ్చేసిందండి కదా ఈరోజు మధ్యాహ్నం నుంచి. ఏకాదశి వచ్చింది, శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చామనేసి ఆయన పాదాల మీద కొంచెం తులసి దళాలు సమర్పించి దండం పెట్టుకున్నాం అనమాట. ఇదంతా పక్కన ఏదో టవర్ లాగా పెట్టారు, ఇవన్నీ ఇట్లాగా. మా అమ్మాయికి కూడా నీరసం వచ్చిందండి పాపం, వచ్చింది మెల్లగా పైకి. ఇవన్నీ మెట్లే ఎక్కువ చూసిన మెట్లు, నడక మార్గాలు ఎక్కువ. ఇంకో నా ఓపిక లేక రొప్పుకుంటూ వస్తుంటే మా ఆయన నన్ను వీడియో తీస్తున్నారు. నీరసం వచ్చేసింది అనమాట. ఇదిగోండి శ్రీవారి పాదాలు, దండం పెట్టుకోండి అందరూ. ఓం నమో వెంకటేశాయ, శ్రీ నివాస గోవింద అని దండం పెట్టుకోండి పాదాలని. ఇంకోటి అందరూ వేస్తారు తులసి దళాలు, కొబ్బరికాయ అక్కడ కొట్టేసి దీపమాడి పెట్టేసి తులసి దళాలు శ్రీవారి పాదాల మీద పెడుతున్నారనమాట. పాదాలు తాకి అరగొట్టేస్తున్నారనేమో, దానికి చుట్టూ అద్దాలు కట్టేస్తారు. మొత్తానికి చెట్లు చేమలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఈ పాదాలని ఫోటోలు తీసుకుని బయలుదేరాము మేము కిందకి. నెక్స్ట్ మనకి ఇప్పుడు దాకా మనకి వేణుగోపాల స్వామి గుడి, ఆకాశగంగా, పాతాళగంగా, శ్రీవారి పాదాలు 4 అయినాయి కదా, ఇంకా 2 ఉన్నాయన్నమాట. అదే మనకి శిలాతోరణము, చక్ర తీర్థము. శిలాతోరణం, చక్ర తీర్థం ఏం పెద్దగా అనిపించలేదు నాకు. ఏదో ఒకటి రాక్ ఉంది పార్క్లో ఉండి, ఆ రాక్ దగ్గర ఏంటి నా వెనకాల వీడియో తీస్తున్నాను, నేను చెప్పలేసుకుంటున్నానా ఏమో. అక్కడే శ్రీవారి పాదాల దగ్గరే ఉన్నా, శ్రీవారి పాదాల దగ్గర ఫోటో తీయమని చెప్పాను నేను, నన్ను అది కానీ తీస్తారేమో. అదే ఫోటో తీయడానికి. ఇంకోండి ఈయన గారేమో దండం పెట్టుకున్నట్టు తీయమంటారు ఫోటోలు, మనుషులు అడ్డొచ్చేస్తున్నారు అట్లా. మొత్తానికి తిరుమల తిరుపతి యాత్ర అనేది ఇప్పటి వరకు డే 2 వరకు సక్సెస్ఫుల్గా జరిగింది. రేపు ఒక్కరోజు కూడా అయిపోయి రేపు శ్రీవారి దర్శనం ఏకాదశి రోజు చేసుకునే అదృష్టాన్ని కల్పించిన స్వామివారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, రేపు కూడా సంతోషంగా జరిగిన దర్శనం అంటే తీయలేం కాబట్టి చుట్టుపక్కల జరిగిన విషయాలతో మీతో షేర్ చేసుకుంటాను రెడీగా. ఇంకోండి ఇదే శిలాతోరణం అంట, ఇదేం శిలాతోరణమో, ఇది శిలాతోరణం. దీన్ని చూడడానికి వెళ్తాం మనం
ఇది కూడా చాలా లోపలికే ఉంది అడవిలోకి. ఇంకోటి శిలాతోరణం, చక్రతీర్థం. నా లోపలికి వెళ్తే చక్రతీర్థం ఉంది ఇంకోటి. అవన్నీ చూస్తే ఇంకా మన పని అయిపోయినట్టే. నేను సగం దాకా వెళ్ళేసి ఇంకా చక్రతీర్థం కింద దాకా మెట్లు, మళ్ళీ అక్కడ కూడా 500-600 మెట్లు అవన్నీ దిగి పైకి ఎక్కి వచ్చేస్తాను. నేను ఇంకా ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయారు మెట్లు దిగి. నేను ఇంకేం చేస్తానంటే వస్తా అక్కడక్కడ ఈ పార్క్ కదా, మనకు మొక్కలు పిచ్చి కదా, అక్కడక్కడ చిన్న మొక్కలు నాకు నచ్చినవి ఉంటే చిన్న స్టెమ్స్ కటింగ్ చేసుకుని వెనక్కి వచ్చేస్తాను అనమాట అండి. ఇట్లా జరిగింది ఈరోజు. అదనమాట అండి. ఓకేనండి. హ్యాపీ దర్శనం వీడియో టు యూ. మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో త్వరగా ఆయన్ని దర్శించుకుని ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని జీవితంలో పొందాలని కోరుకుంటున్నాను. మీ ఆనందాలకి ఆశయాలకి ఆయన తోడుండి నడిపించుకుని ఆయన దగ్గరికి మన అందరినీ రప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తారని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. రేపొద్దున మరో వీడియోతో కలుద్దాం. Thank you for watching and please subscribe and encouraging eco-friendly return gifts and women empowerment and Indian made products and handmade products. Love you all. Bye. Good night.